ఇంట్లో ఆడపిల్ల ఉందా? ఆడపిల్ల ఉందంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చేయాల్సిన ఒక మంచి పని ఉంది. ప్రతిరోజు మీ ఆడపిల్ల ఎంత పెద్ద పిల్ల అయినా పర్లేదు, చిన్నప్పటి నుంచి మీరు రూఢి చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లల లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. ఆడపిల్ల అయితే రోజు చెప్పండి, నువ్వు నా ఇంటికి మహాలక్ష్మివి. పొద్దున్నే లేచిన వెంటనే నిన్ను చూసి నేను బయట వెళ్తే నాకు అన్ని పనులు జరుగుతాయి. నువ్వు నాకు అదృష్టం దేవతవి. ఈ మాట ఖచ్చితంగా చెప్పండి. అలా చెప్పడం వల్ల నిజంగానే మీకు అదృష్టం కలిసి రావచ్చు. ఎందుకంటే పొద్దున్నే దేవుడు అనేవారు చాలా ప్రశాంతంగా ఉంటాడు. తదాస్తు అని ఒక్కసారి అన్నారనుకో, వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు అవుతారు. ఇంకొకటి ఇందులో మెలుకుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అయితే బయట వెళ్ళిన తర్వాత ఎవరో ఒక చెడు మంచో తెలియదు కానీ ఎవరో ఒకరు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, నవ్వుతే బాగుంటావు అలా చెప్పినప్పుడు ఒక్కటే మాట అంటారు. రోజు మా ఇంట్లో నేను వినే మాటలే. నువ్వు పెద్దగా ఏం చెప్పట్లేదు. అది మా నాన్నకి తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను మంచి పిల్లనని, నేను అందంగా ఉంటానని, నేను చాలా అదృష్టవంతురాలనని, నన్ను చూసి వెళ్తే కలిసి వస్తుందని. ఇది ఎప్పుడూ నాకు మా నాన్న మా అమ్మ చెప్పేశారు, ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నువ్వేం కొత్తగా ఏం చెప్పట్లేదు కదా, టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. అప్పుడు మీ పైన ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది. ఎప్పటికీ మీ పిల్లలు సామాన్యంగా పాడవరు. అబ్బాయిలే అనుకో, అబ్బాయిలకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి, మంచి మనసు ఉంటుంది. అబ్బాయిలు కూడా మెయిన్గా, అబ్బాయిలు అయితే అమ్మ చెప్పండి, తల్లి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అబ్బాయిలైతే పొద్దున్నే లేచిన వెంటనే కావచ్చు, మీరు లేపేటప్పుడు కావచ్చు, వాళ్ళ బొజ్జు పైన చేసి, నాన్న నువ్వు హీరో, నువ్వు చాలా అందంగా ఉంటావు నాన్న, నువ్వు నన్ను ముందరికి బాగా చూసుకుంటావు కదా నాన్న, ప్రేమ చూపించండి. వాళ్ళు మీ పైన అంతే ప్రేమగా ఉంటారు. నువ్వు హీరో, నాకు నువ్వే హీరో, నువ్వు చాలా బాగా చదువుతావు, బాగా ఉంటావు. ఇలా చెప్పిన వెంటనే అబ్బాయిలు చాలా, అమ్మాయిలు మారుతారో లేదో తెలియదు కానీ అబ్బాయిలు అయితే మారుతారు. చాలా ఆసక్తి అమ్మకుంది, తర్వాత పెళ్ళానికి. పెళ్ళాం కూడా అలాగే భర్తతో మంచిగా నిన్ను చూసి నేను చాలా ఇష్టపడ్డాను, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా అందంగా ఉంటావు, నాకు నువ్వు చాలు, ఇంకేమీ వద్దు. ఈ మాటతో నీకేం కావాలో అన్నీ వస్తాయి, అర్థం చేసుకో.